Jesus, we are made right in the sight of God. కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు శాపమోసెనే పాపమెరుగకే పాపమాయే జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం జీవనదియే పారుతుంది. God to thee, nearer to thee. Lord, I set myself in your presence. నీ జీవితం దేవుడు చూసుకుంటాడు, తట్టుకోలేడు. ఒకళ్ళు ఉన్నారండి ప్రపంచంలో నీకంటే ఎక్కువగా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని కోరిక ఉంది, గొప్ప విశ్వాసి కంటే కూడా గొప్ప కోరిక ఉంది. పరలోక రాజ్యంలోకి వెళ్ళి దేవుణ్ణి నానా అని పిలవడానికి కోరిక. అది ఎవరో తెలుసు? లూసిఫర్. నీకంటే ఎక్కువ కోరిక వాడికి, నాకంటే ఎక్కువ కోరిక. కానీ వాడది చెప్పడు. ఎందుకు తెలుసా? గర్వం. వాడు ఈరోజు డాడీ సారీ డాడీ అంటే చరిత్ర మారిపోతుంది. మరి చెప్పలేడు. వాని అహంకారం అని ఆపేస్తుంది. యెహోవా కనుదృష్టి అంట లోకమందంతర సంచారం చేయుచున్నదంట. ఆశ దేవుని ఆశ్రయించకుండా ఈ లోక సంబంధించిన వాడిని ఆశ్రయించినప్పుడు ప్రభు భక్తులు వచ్చి అంటాడు, యెహోవా కనుదృష్టి లోకమందంతర సంచారం చేయుచున్నది. తన ఎడల ఉత్తమ హృదయం కలిగిన వారు, ఉత్త ఉళ్ళం కొండవన్ పక్షత్తలే, ఉత్తమ హృదయము కలిగిన వాని పక్షమున నిలబడి మనకి న్యాయం చేయడానికంటే దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నాలో సిఫర్ అంటే అటు ఇటు తిరిగి వచ్చుతున్న లోకమంతా కూడా అన్నాడు. దేవుడు వరకు ఉండొచ్చు కదా. నా దాసుని యోబుని చూచితివా అంటాడు. ఎంత గర్వం దేవునికి, ఎంత ఆనందం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. సంబంధం ఉంది అక్కడ. అబ్రహాము సంతానం అనొచ్చు కదా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏంటంట మురుపు దేవునికి. హెబ్రీ 11లో దేవుడంట వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు ఆయన సిగ్గుపడలేదంట. God is not ashamed to be called their God. God is not ashamed to be called their God. God is not ashamed to be called their God. సారాంశం అంతా పెద్ద కుడికలు చిన్న కుడికలు, పెద్ద సంఘం చిన్న సంఘం అంత ఒక రోజు ఆయన ముందు నిలబడాలి. ఎవరు తప్పించుకోలేరు. చట్టం నుంచి తప్పించుకోవచ్చు, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుని వద్ద నుండి తప్పించుకోలేరు. పోలీసులు ఎలా కనుక్కుంటారని విచిత్రం. అది కరెక్ట్గా లైసెన్స్ లేని వాళ్ళని ఆపుతారు అక్కడ. చైన్ స్నాచింగ్ బ్యాచ్ దగ్గర ఎవరికి లైసెన్స్ లేదు, దాని తగ్గట్టే లైసెన్స్ లేకపోతే, ఇన్సూరెన్స్ లేకపోతే వీడు ఏం చేస్తాడు, ఒక కారు వస్తుంటే కారు పక్క నుంచి ఇట్లా వెళ్తూ ఉంటాడు అనమాట.
ఆ పోలీసు ఆయన పరిగెత్తొచ్చి వాడిని కరెక్ట్గా పట్టుకుంటాడు. నన్ను పట్టుకోడు, నిన్ను పట్టుకోడు. లైసెన్స్ ఉంటే ఎంత ధైర్యం, టెన్షనే లేదు కదా. ఈరోజు ప్రభు అంటున్నాడు ఏమిటో తెలుసా, ఒక రోజు నువ్వు ప్రభు ఎదురు ప్రత్యక్షం కావాలి అన్నప్పుడు నిన్ను పరీక్షించి చూస్తాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక విడ్డూరంగా ప్రభు కొరకు బ్రతకాలి. అమెరికా దేశంలో ఒక తెగ ఉన్నది. అది తెగని చెప్పడానికి కూడా ధైర్యం చాలదు. ఒక గుంపు విశ్వాసులు ఉన్నారు. వారు ఒక ప్యూరిటన్ ఏజ్ ఆ టైంలో నుంచి ఉన్నవారు. వారు వాడేది రథాలు, గుర్రబండులు, అంతే. నవీన పరికరం ఏది ఉండదు వారికి. మన నవీన దుస్తులు కూడా వారు వేసుకోరు. మా స్నేహితులు కెనడా దేశం నుంచి మేము ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ చూపించారు. వారు ఎందుకు ఆ విధంగా ఉన్నారు, డ్రెస్సులు వేసుకున్నారు, నల్లటి దుస్తులు, క్యాప్లు. ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న డ్రెస్ వాళ్ళు ఇంకా వేసుకుంటున్నారు. ఎందుకంట కళాచారము ఎక్కువైపోయినప్పుడు ఎక్కడ ఏ కళాచారంలో వారికి విశ్వాసం కరెక్ట్గా ఉన్నదో ఆ కళాచారం మట్టికే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కళాచారాన్ని తప్పిపోకుండా చూసుకున్నారు. ఎందుకని ఒకవేళ ఏదైనా విడ్డూరమైన దాన్ని ప్రేమించి నేను ప్రభువును మర్చిపోతానేమో అని చెప్పి వారు అలా బ్రతుకుతున్నారు. తమ జీవితాన్ని సరిహద్దుల్లో కళ్ళం వేసుకొని పెట్టుకున్నారు. అమ్మ లేదు, నాన్న లేడు, కన్నవారు లేరు, బబులోను నెబుకద్నెజరు చేత చంపబడి ఉంటారు. వారు ఏకాకులు, వారు అనాథలు. దానియేల్, హననీయ, మిషేల్, అజరయ బాలురు వారికి ఎక్కడిది ఆ ఒక నెమ్మది, ఆ ధైర్యం, ఆ ఒక గంభీరం? అన్ని ప్రావీణ్యత వారికి ఉన్నా కానీ వారు హృదయంలో ఉద్దేశించిరి అది ఏమిటంటే ప్రభువు కొరకు విడ్డూరంగా బ్రతకటం. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? ఒక కులమో, ఒక మార్గమో, ఒక స్థితి కాదది. క్రైస్తవుడు అంటే ప్రభువు జీవము గల దేవుడిని, సృష్టికర్తని నానా అని పిలవటకు అర్హత కలిగిన వాడు ఒక క్రైస్తవుడు. నీకు డాడీ లేకపోవచ్చు, పర్వాలేదు. నీకు భర్త లేకపోవచ్చు, నీ బిడ్డలు నానా అని పిలవడానికి నీకు భర్త లేడు, పర్వాలేదు. అంతకంటే గొప్ప డాడీ ఉన్నాడు పైన. యానై இருந்தாலும் 1000 ఇరందాலும் 1000 ఏనుగా ఉన్నా 1000 చచ్చినా 1000. ఉంటే 1000, చచ్చిపోతే కూడా 1000. దానికి విలువ ఉన్నది. యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు. నీకు దిక్కు లేదు, ఒంటరిదానివి, ఏకాకివి, భయపడకు. గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా దానా నేను నిన్ను నీలాంజనములతో కట్టుదును. పేరు లేకుండా, ఊరు లేకుండా ఉన్న బ్రతుకు ఎంత డేంజర్, భయంకరమో చెప్పలేనిది. సాతానుడు వాని గురించి పేరు లేదంటేనే ఆ మనిషికి ఎంత టెన్షన్ తెలుసా? అసలు నేను ఎవరిని, నా పేరు ఏంటి, గుర్తింపు లేదు. లాజరుకి గుర్తింపు ఉంది. ఈ రాత్రి ప్రభు నీ కొరకు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. We want peace in our house. We want peace in our house. We want peace in our mind. We want peace in our family, in our church, in the society. ఒక విశ్వాసి ఈ ప్రపంచానికి మార్పు కలుగు చేసేవాడు. A believer is the key of humanity's peace. నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిగిలిన కృపా కనికరం వాత్సల్యత కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు కోట్ల కదికి మన స్తోత్రం. ప్లీజ్ విజిట్ యువర్ చిల్డ్రన్. We need you, Lord. We need you, Father. బిడ్డలు ఆయత్తపడి మీ సన్నిధికి వచ్చారు కనుక ముట్టండి, దర్శించండి, దర్శించండి, దర్శించండి. యేసయ్య నామములో ఆమేన్. I can see wonderful things from your word. ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కళ్ళు తెరువు. నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కళ్ళు తెరువు. Let us quickly turn our pages to the book of Jeremiah. యెరెమీయా గ్రంథాన్ని వేగంగా తెరిచి చూద్దాము. 31. 31వ అధ్యాయం.
It is so wonderful how the Lord is talking unto his people. తన బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్న సంగతులు చూస్తుంటే గొప్పగా ఆశ్చర్యంగా ఉంటుంది. And we are very, very happy to bring you the message from the heart of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకు హృదయం నుండి ఈ వర్తమానం మీకు తీసుకురావడం ఆనందంగా ఉన్నది. Let us look into Jeremiah chapter 31. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం verse 17. 17వ వచనం. It is beautifully written. It is like a blessing in a nutshell. ఒక చిన్న మాటలో చెప్పాలంటే క్లుప్తంగా ఒక ఆశీర్వాదం నిగుడమై ఉన్నది దీంట్లో. Let us read. The Lord's servant Jeremiah says, there is hope in your future. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. Praise God. ప్రైజ్ ద లార్డ్. Has anyone lost hope about your future? మీ భవిష్యత్తును గురించి ఎవరన్నా నిరీక్షణ పోగొట్టుకున్నారా? You cannot say it is not concerned to me. అది నాకు సంబంధించింది కాదని ఎవరు కూడా చెప్పలేరు. See, life is like a cycle. జీవితం అనేది ఒక వృత్తం, ఒక సైకిల్ లాగా ఉన్నది. You will start to forget about your future and you will start to think about your family, that is your children's future. నీ భవిష్యత్తును మర్చిపోయి నీ కుటుంబము, నీ బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు. You'll just forget all that you crossed in your life. నీవు జీవితంలో దాటి వచ్చినంత మర్చిపోతూ ఉంటావు. That means all the pain. అంటే నేను మర్చిపోతావు అంటే నీ బాధను గురించి చెప్తున్నాను. Because your focus is completely upon bringing up your family. నీ ఫోకస్ అంతా కూడా, గురి అంతా కూడా నీ కుటుంబాన్ని ఎలాగైనా పైకి తీసుకురావాలనేదే ఉంటుంది. In Jesus you're యేసు ప్రభు growing నామమందు నువ్వు ఎదుగుతున్నావు. and you want your family to grow. నువ్వు ఎదుగుతూ నీ కుటుంబం ఎదగాలని కోరుతున్నావు. See, there was really literally to say Israelites thought that there was no future at all for them. ఇశ్రాయేలులకు వాస్తవంగా వారికి భవిష్యత్తు లేదు, నమ్మకం లేకుండా వారున్న ఒక పరిస్థితి అది. Because many of them, they were disobedient unto the voice of God. దేవుని యొక్క స్వరానికి చాలా మంది వారు అవిధేయులై ఉన్న కాలం అది. And there are many who are obedient to the voice of God. కొందరు ఉన్నారు దేవుని యొక్క వాక్యం కొరకు విధేయులై ఉన్న వారు కూడా ఉన్నారు. And we see the Lord was really kind to listen to the cry of the obedience. కానీ దేవుడిని యెహోవా విధేయుల యొక్క మొర్ర వినడానికి ఆయన ఆయుత్తంగా ఉన్నారు. To his children who are obedient to him, and there was a promise. ఎవరైతే తన మాటకు లోబడి చెవియొగ్గి ఉన్నారో వారికైనా వాగ్దానం ఇచ్చారు. And also we see the blessing in which even the disobedient are beginning to bask. వీరి వలన ఈ ఆశీర్వాదాన్ని అవిధేయులు కూడా అనుభవిస్తూ దానిలో కుతూహలపడుతూ ఉంటారు. గమనిస్తాం. We cannot even forget because of the disobedient people. ఒక అవిధేయులు కొందరు ఉన్నారని ఒక కారణాన్ని బట్టి, Because of God's anger upon them as they are not changing. వారు మారలేదని దేవునికి ఉగ్రత వారి మీద ఉన్న కారణాన్ని బట్టి, And even the same punishment even the obedient were going through. వీరిని బట్టి నమ్మకస్తులు విధేయులు కూడా శిక్షణ అనుభవిస్తున్నారు. But the obedient people who yielded to God's command, ఎవరైతే విధేయులు దేవునికి లోబడటం ప్రారంభించారో, even on the toughest problem, వారు ఒక కష్టమైన పరిస్థితిలో కూడా they looked unto the Lord and walked more closer and closer to him. వారు దేవుని సన్నిహితంగా చూసి దాపులోకి వచ్చారు. And that is why they were being honored by God. అందుకొరకు దేవుని చేత వారు ఘనపరచబడ్డారు. And we find many of the disobedient were just casted away. గమనించి చూడండి, అవిధేయులు చాలా మంది చల్లాచెదరైపోయారు. They were unrepenting and they were unchanging, stiff-necked people. వారు మనసును మారనల్లక వారు మెడబిరుసు జనాంగంగా ఉన్న కారణాన్ని బట్టి. But always remember, there is always a message our Lord God brings unto those who love him and who are obedient to him forever, saying for a lifetime. చూడండి, వాస్తవం చెప్పాలంటే ఒక ఆయన్ని ప్రేమించే వారికి, ఆయనకి విధేయులు ఉన్న వారికి నిత్యత్వం కొరకు దేవుడు ఒక వాగ్దానం ఎప్పుడు పెడుతూ ఉంటాడు. Always can you imagine a promise is brought out like a fountain of blessing from Jeremiah's book? యిర్మీయా గ్రంథం నుంచి ఒక ఓట లాంటి ఒక వాగ్దానం ఉంటదనేది గమనించడమే గొప్ప ఆశ్చర్యం అది. The Lord is telling through Jeremiah, యిర్మీయా ద్వారా ప్రభు ఒక మాట అంటున్నారు, oh my children, నా ప్రియమైన బిడ్డలారా, oh my obedient, నాకు విధేయులైన బిడ్డలారా, you are having a future. మీకన్నా ఒక భవిష్యత్తు కలదు. And that future is going to be so blessed. ఆ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటది. Look into that below, verse 18th verse. ఇంకా వచనాలు మనం గమనించి చూస్తే, The Lord says, I have surely heard Ephraim bemoaning himself. Yes. You have chastised me and I was chastised. నీవు నన్ను శిక్షించతివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. And see what is further written. After my turning, I repented, and after
I was instructed. I struck myself on the thigh. I was ashamed, yes, even humiliated, because I bore the reproach of my youth. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడి తిని, నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని. See, we find that there is a prayer of repentance. ఒక భక్తుని హృదయంలో పశ్చాత్తాపపూరితమైన ఒక ప్రార్థన కనిపిస్తుంది. Even there is a Jeremiah in every home. ప్రతి ఇంటిలో ఇర్మియా అనే ఒక వ్యక్తి ఉంటాడు. You're praying for somebody in your family. నీ ఇంట్లో ఎవరి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. You're praying with so much of burden. ఎంతో భారముతో నువ్వు ప్రార్థిస్తున్నావు. You want the Lord to hear your prayer. నీ మొర్ర, నీ ప్రార్థనను ప్రభువుని వినాలని ప్రార్థిస్తున్నావు. There is a cry in every heart. ప్రతి గుండెలో ఒక కేక ఉన్నది. There is a cry in every heart. ప్రతి గుండెలో ఒక మొర్ర ఉన్నది. The Lord says, I will hear and I will send salvation. ప్రభు అంటున్నాడు, మొర్ర విని రక్షణ అనుగ్రహిస్తానంటున్నాడు ప్రభు. See, we have to remember how the Lord brings the name Ephraim. ఎఫ్రాయిం అనే పేరుని ఎలా ప్రభు ఉచ్చరిస్తున్నాడు గమనించి The man of God is readily wanting to use what is in the heart of God. దేవుని హృదయంలో ఉన్న మాటని ఉచ్చరించడానికి భక్తుడు ఇర్మియా ఆయత్తంగా ఉన్నాడు. Let me just quickly bring that verse before you. ఆ వచనాన్ని మీ ఎదుట ఒకసారి పెట్టాలి. Look into that verse 20. 20వ వచనం చూడండి. If you have a software Bible, look into the Bible. Verse 20. 20వ వచనం. Everyone read it with us. అందరూ నాతో ఏకించి చదవండి. Is Ephraim my dear son? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా? Is he a pleasant child? నాకు ముద్దు బిడ్డనా? See, there is a question God places. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. Is Ephraim my dear son? ఎఫ్రాయిం నాకు ప్రియమైన బిడ్డనా? Are you the dear child of Jesus? నువ్వు యేసయ్యకు ప్రియమైన బిడ్డగా ఉన్నావా? So let us also say, am I really pleasant in the sight of my Jesus? నా యేసయ్య దృష్టిలో నేను ఇష్టంగా ప్రీతికరంగా ఉన్నానా? What happens if you really listen to the voice of the Lord saying, no, you are not? లేదు, నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు కాదన్న ఒక స్వరం వింటే ఎలా ఉంటుంది మన Our పరిస్థితి? heart stops. మన గుండె ఆగిపోతుంది కదా. None of us listen to that voice of God which says, I have rejected you. నిన్ను విసర్జించితే నేను ఒక మాట ఎవరికి వినబడకూడదు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. The Lord's love is so precious towards Ephraim. ఎఫ్రాయిం పట్ల ప్రభు యొక్క ప్రేమ ఎంత ప్రశస్తంగా ఉన్నదో చూడండి. He is ready to forgive the sins of his people. తన ప్రజల యొక్క పాపాలు మర్చిపోవడానికి ప్రభు ఆయత్తంగా ఉన్నాడు. The Lord is ready to say, and there is a question here. ఇక్కడ ఒక ప్రశ్న వేయిస్తున్నాడు ప్రభు ఆయత్తంగా ఉండి. Is Ephraim my dear son? ఎఫ్రాయిం నాకు ఇష్టమైన కుమారుడా? Is he a pleasant child? నాకు ముద్దు బిడ్డనా? For though I spoke against him, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా I earnestly remember him still. అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. Therefore, my heart yearns for him. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. I will surely have mercy on him, says the Lord. తప్పక నేను అతని కరుణింతును. Therefore, my heart yearns for him. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. This word is so simply put in English, but in Telugu and in Tamil, in Hindi, we find it is something which comes out right from the bottom of our heart or from our stomach, which is churned. ఆ గుండె లోతుల నుంచి, కడుపు లోతుల నుంచి వస్తున్న ఆ కడుపు తిప్పుతూ ఉన్న తరుక్కుపోతున్న ఆవేదనని చెప్పవచ్చు. This is a pain which every father or every mother or a wife or a husband who goes through the horrible time feels, and they speak this word. ప్రతి తల్లి, ప్రతి తండ్రి బిడ్డల గురించి కడుపు వేదన తరుక్కుపోతున్న సమయంలో వారికి ఉన్న ఆవేదన కూడా ఇలాగే ఉంటుంది. You know what is that meaning? దానికి అర్థం ఏంటో నీకు చాలా సార్లు నీకు తెలుసు. That stomach which really is worrying about something. ఆ ఒక్క గుండె ఆవేదన దేని గురించి ఉన్నది, ఒక పరిస్థితి. You know what it is. అది ఏంటో నీకు తెలుసు. And God knows more than what you and I suffer. నీకు నాకు తెలిసింది, మనం అనుభవించిన దానికంటే కూడా ప్రభు మన కొరకు అనుభవిస్తున్నాడు. He says, ఆయన అంటున్నారు, I thirst for Ephraim. Amen. Praise the Lord. Because I love it. Amen. ప్రభు అంటున్నాడు, అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. He says, look into that. Just now Anaya read, I earnestly remember him still. నేను అతని విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువకున్నది. That means, what do you mean? What does the Lord mean here? అంటే ఏంటిది ప్రభు చెప్తున్న మాట? That అది means, does he forget? ఆయన మర్చిపోతున్నాడు అర్థం అది. And the psalmist says, we were reminding you about this before maybe last year, I'm not sure, but there is a promise. He says, Lord, I remember
all that which you have spoken to me. అయ్యా నువ్వు నాతో మాట్లాడినందులో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు అని భక్తుడు అంటాడు. Lord, please do not forget all the promises you have given to me. నాకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు దేన్ని కూడా మర్చిపోవద్దయ్యా. Especially in Psalm 119 verses 49 and 50. కీర్తన 119 49 50లో మీరు చూడగలరు. Shall we read that? ఆ భాగాన్ని ఒకసారి గమనించి చూద్దాం. We love to speak that word. ఆ మాట చదవాలంటే చాలా ఆత్రుతగా ఉంటుంది వాస్తవానికి. Psalm 119 chapter, the biggest chapter. దాని 119వ కీర్తన దాని 49 50. Remember the word to your servant. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. That means what does he say? Lord, please remember what you gave to me. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయనా. That means it doesn't mean that God forgets. He remembers every bit of it. ప్రభు మర్చిపోతున్నాడని కాదు అక్కడ అర్థం. అది ప్రతి ఒక్కొక్క పొల్లు నన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. But it is we who forget. మనమే అది మర్చిపోతూ ఉంటాం చాలా సార్లు. So he says, Lord, that means what is the psalmist trying to tell here? David, what is he trying to say? దావీదు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ ఈ మాటల్లో? Lord, I remember what you told me. అయ్యా నువ్వు నాకేం చెప్పావు నాకు జ్ఞాపకం ఉంది. Lord, so I remind you that I do remember them. అయ్యా నీకు జ్ఞాపకం చేసిన ఏంటది నాకు గుర్తుందని మీకు చెప్తున్నాను అయ్యా. అది ఇక్కడ అర్థం ఇక్కడ. And he further says, upon which you have cast me to hope. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. Can you read it with us? 50వ వచనం. This నీ is వాక్యము my నన్ను comfort బ్రతికించి ఉన్నది. in my affliction. నా బాధలో For your word ఇదే నాకు has given నెమ్మది me కలిగించుచున్నది. So that, Lord, in my pain, అయ్యా నా బాధలో I remember your promise. నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను. In my affliction, I remember your promise. నా ఒక చింత వేదన సమయంలో ఈ వాగ్దానం జ్ఞాపకం Can చేసుకుంటున్నాను. you say amen? ఆమేన్ అని చెప్పగలవా? You are shocked. నీ జీవితంలో ఒక విస్మయం ఉంటది. You know what that amazing time is? That there is a moment of thanksgiving. ఒక విస్మయం ఏంటో తెలుసా? ఒక కృతజ్ఞత సమయం ఒకటి వస్తుంది. When you have lost something, there is an amen. నువ్వు పోగొట్టుకున్నప్పుడు కూడా ఆమేన్ వస్తది ఒకటి. When you have gone through a failure, there is an amen. ఒక ఓటమి అనుభవించినప్పుడు కూడా ఆమేన్ వస్తది. When there is sufficiency, there is an amen. సమృద్ధిలో కూడా ఆమేన్ వస్తది. Please raise your hand and say thank you, Lord. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. When you receive your green card, there is a thanksgiving. ఆమేన్. ప్రభువును స్తుతించేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆమేన్ వస్తది. There is a child, there is he, and an amen. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Yes, Lord. There is an amen for everything. ప్రైజ్ ద లార్డ్. ప్రతి దానికి ఒక స్తుతి కలదు. ప్రైజ్ ద లార్డ్. And he says, this is my comfort in my affliction. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. For your word has given me life. నీ మాట నాకు జీవము కలుగు చేసింది. See, for your word has given me life. నీ మాట నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. See that above line. This is my comfort in my affliction. ఆమేన్. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. So even if a prophecy is not yet fulfilled, ఒక వాగ్దానం ఇంకా నెరవేరకుండా ఉన్నా, even if you are thrown into the deepest fiery furnace, ఇంకా భయంకరమైన అగ్నిగుండంలో పారవేయబడ్డ పరిస్థితి నీకు ఉండినను, there is a prophecy you hold. నీవు గట్టిగా చేతబట్టిన ఒక వాగ్దానం ఉంటది. In the name of Jesus, యేసు ప్రభు నామములో there is a prophecy. ఒక వాగ్దానం, ఒక దీర్ఘ దర్శనం ఉన్నది. The problem with many of the people is they are carried away by prophecies, వారి which సమస్య ఏమిటంటే many is not true. నిజము కాని దీర్ఘ దర్శనాలు, వాగ్దానాలు, ప్రవచనాల మీద, నిజము కాని వాటి మీద మనసు పెట్టుకుంటే పెద్ద శ్రమది చాలా. Be careful. Is it your mind which is talking, or is it the Lord's Spirit which is talking? నీతో మాట్లాడేది నీ మనసా, నీ మానసిక స్థితి, లేకపోతే ప్రభువే మాట్లాడుతున్నాడా? Or to the right person to whom you're going? లేకపోతే నువ్వు వెళ్ళొచ్చున్న సరైన వ్యక్తి ద్వారా దేవుడు The మాట్లాడుతున్నాడు. Lord will give you a sign. He will give you a proof. ఒక సూచన ఇస్తాడు, ఒక రుజువు ఇస్తాడు. He has fulfilled what he said. ఆయన చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. Even if it is a pain, he proves that he is with you by your side. నీ బాధల్లో కూడా ఆయన నీ ప్రక్కన ఉన్నానని నిరూపణ ఇస్తూ ఉంటాడు. What does Psalmist say? Is every prophecy fulfilled when he is speaking these words? ఈ మాట చెప్పినప్పుడు తనకి ఇవ్వబడ్డ వాగ్దానాన్ని నెరవేరిపోయి ఉన్నాయా? No, many were not yet fulfilled. లేదు, ఇంకా చాలా వాగ్దానం నెరవేరకుండా అలాగ ఉన్నవి. Sometimes you will be thrown, you will be running like to escape from the hand of a Saul. ఒక సౌలు వద్ద నుండి పారిపోతూ పరిగెడుతున్న బ్రతుకు నీదవచ్చు. You are running after something. దేని కొరకు నువ్వు పరిగెడుతున్నావు? You want his peace. నీకు కావాల్సింది నెమ్మది. You want his healing.
నీకు కావాల్సింది స్వస్థత, you want is deliverance, నీకు కావాల్సింది విడుదల, you want is a sufficient blessing. నీకు కావాల్సింది సమృద్ధి అయిన ఆశీర్వాదం. We do not want overflowing blessings. మనకేదో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనకు అక్కర్లేదు. పొంగి పొరలే దీవెనక్కర్లేదు. What we need is enough. చాలినంత ఆశీర్వాదం మనకు చాలా కావాలి ఈ రోజు. Because we have a Lord who is a sufficient God. కారణం మన దేవుడు చాలినంత దేవుడై ఉన్నాడు. Can we say amen? ఆమేన్ చెప్పగలుగుతామా? Hallelujah. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Just remember the Lord spoke through Jeremiah. యెర్మీయా ద్వారా ప్రభువు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. My children, నా బిడ్డ, నా there బిడ్డలారా, is a hope for your future. నీ భవిష్యత్తు కొరకని ఒక నమ్మిక కలదు అని ప్రభు ఒక మాట అంటారు. చింతించవద్దు, There is a blessing. మీకని ఒక ఆశీర్వాదం కలదు. Can you just lay your hand on your head నీ తల మీద నీ శిరస్సు మీద నీ చేతులు ఉంచుకో. and speak that word of blessing? ఆ వాగ్దానాన్ని నువ్వు నీతో చెప్పుకో. ప్రభు చెప్పిన మాట, Lord Jesus, యేసయ్యా, I believe నేను నమ్ముచున్నాను, the promise you spoke to me, నాతో నువ్వు మాట్లాడిన మాటను, వాగ్దానాన్ని జ్ఞాపకం and you're చేసుకుంటున్నాను. going to fulfill all that. నువ్వు చేసిందని చెప్పినంత నువ్వు నెరవేర్చబోతున్నావు. But keep me perfect to see that fulfillment of that promise. ఆ వాగ్దానం నా జీవితం నెరవేరునంతగా నన్ను పరిపూర్ణునిగా ఉంచండి. All my sins to be forgiven. నా పాపములన్నీ క్షమింపబడాలని కోరుతున్నాను. That me and my household would be నేను blessed. నా ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడాలని కోరుతున్నాను. Change me completely. నన్ను సంపూర్తిగా మార్చండి. Wash me with your precious blood. మీ ప్రశస్తమైన రక్తముతో నన్ను కడగండి. Help me to see your presence, which is more powerful than any prophecy. ఎటువంటి వాగ్దానం కంటే కూడా గొప్పది, ప్రవచనం కంటే గొప్పది నీ యొక్క సన్నిధి. Help me to feel it, my Lord. నేను దాన్ని అనుభవించుటకు భాగ్యం ఇవ్వండి. Talk with me. నాతో మాట్లాడండి. In Jesus' name I pray this prayer. యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. ప్రేమ కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాపమోసెనే